స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు 13 మే 2018 నుండి 19 మే 2018 వరకు. మేషరాశి ఫలాలు. కొత్త కార్యక్రమాలు చేపట్టి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. శత్రువులను సైతం ఆదరిస్తారు. కాంట్రాక్టర్లు దక్కించుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. ఆత్మీయులు మరింత దగ్గరవుతారు. ఇంటా బయట మీకు ఎదురులేని పరిస్థితి. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. రుణబాధలు తొలగుతాయి. కొద్దిపాటి అనారోగ్యం, ఆసుపత్రుల సందర్శనం, వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లో ఉన్నత స్థితి దక్కుతుంది. పారిశ్రామికవేత్తల యత్నాలు సఫలం. మహిళలకు మానసిక ప్రశాంతత. షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. శివాలయంలో అభిషేకం నిర్వహించండి. వృషభ రాశి ఫలాలు. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి కాగలవు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల సమాచారం. స్థిరాస్తి వివాదాలు తీరుతాయి. వాహన గృహ యోగాలు. కుటుంబంలో అందరితోనూ సంతోషంగా గడుపుతారు. మీపై నిందలు సమసిపోతాయి. రావలసిన సొమ్ము సకాలంలో అంది ఊరట చెందుతారు. స్వల్ప అనారోగ్యం కలిగిన ఉపశమనం పొందుతారు. ఉద్యోగులు అధిక పనిభారం నుంచి విముక్తి పొందుతారు. విశేష గుర్తింపు పొందుతారు. వ్యాపారులు పెట్టుబడులు సమకూరి ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు పర్యటనలు ఫలప్రదమవుతాయి. మహిళలకు ఆస్తి లాభాలు సూచనలు. షేర్ల విక్రయాలలో లాభాలు. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. మిథున రాశి ఫలాలు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పలుకుబడి పెరుగుతుంది. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసి వస్తాయి. అనుకున్నది సాధించాలన్న పట్టుదల పెరిగి ముందుకు సాగుతారు. ఆస్తి వ్యవహారాల్లో ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబంలో మీ మాట చెల్లుబాటు కాగలదు. సమస్యలు తొలగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొన్ని బాధల నుంచి విముక్తి. వ్యాపారులకు అనుకున్న లాభాలు అందుతాయి. భాగస్వాములతో సఖ్యత. ఉద్యోగులకు కోరుకున్న బదిలీలు రావచ్చు. ఈతి బాధల నుంచి విముక్తి. రాజకీయవేత్తలు, కళాకారులకు సన్మానాలు. మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. షేర్ల విక్రయాలలో లాభాలు. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. దేవి ఖడ్గమాల పఠించండి. కర్కాటక రాశి ఫలాలు. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. సన్నిహితుల సలహాలు, సూచనల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, స్థలాలు కొంటారు. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. కాంట్రాక్టులు దక్కుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. మీ సత్తా అందరూ తెలుసుకుంటారు. కొద్దిపాటి అనారోగ్యం, ఔషధ సేవనం. రావాల్సిన సొమ్ము అందుతుంది. రుణబాధలు తొలగుతాయి. వ్యాపారాలు నూతన పెట్టుబడులతో అనుకున్న విధంగా విస్తరిస్తారు. లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగులకు పై స్థాయి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. పారిశ్రామికవేత్తలు, వ్యవసాయదారులకు ఆశాజనకంగా ఉంటుంది. మహిళలకు మానసిక ప్రశాంతత. షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. సింహరాశి ఫలాలు. మొదట్లో కొద్దిపాటి చికాకులు, సమస్యలు ఉంటాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిరుద్యోగుల ప్రయత్నాలు క్రమేపీ అనుకూలిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. ఆశయాలు నెరవేరే సమయం. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. నూతన వ్యక్తుల పరిచయం. కుటుంబ సభ్యులతో ముఖ్య విషయాలలో చర్చలు జరుపుతారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. కొంత సొమ్ము అంది అవసరాలు తీరుతాయి. శారీరక రుగ్మతలు కొంత బాధిస్తాయి. వ్యాపారులు అనుకున్న పెట్టుబడులు అంది ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఉద్యోగులకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్లు దక్కవచ్చు. పారిశ్రామికవేత్తలు, ఐటీ నిపుణులకు ఒత్తిడులు తొలగుతాయి. మహిళలకు స్వల్ప ధనలాభం. షేర్ల విక్రయాలు లాభిస్తాయి. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీ స్తోత్రాలు పఠించండి. కన్యా రాశి ఫలాలు. మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. సమస్యలు ఎదురైన పట్టుదలతో అధిగమిస్తారు. చర్చలు సఫలం కాగలవు. కొన్ని వివాదాలు అప్రయత్నంగా పరిష్కారం. ప్రత్యర్థులు మిత్రులుగా మారుతారు. వాహన యోగం. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి.
కుటుంబంలో మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. పెద్దల సలహా మేరకు నడుచుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊరట చెందుతారు. ఆకస్మిక ధనలాభం, కొద్దిపాటి అనారోగ్యం, ఔషధ సేవనం, వ్యాపారాలలో లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. పెట్టుబడులు ఆలస్యమవుతాయి. ఉద్యోగులకు బదిలీ అవకాశాలు కనిపిస్తున్నాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు, మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. షేర్ల విక్రయాలలో లాభాలు, పశ్చిమ దిశ ప్రయాణాల అనుకూలం. దుర్గా స్తోత్రాలు పఠించండి. తులారాశి ఫలాలు. వ్యవహారాలు సకాలంలో పూర్తి చేసి ఊపిరి పీల్చుకుంటారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. కాంట్రాక్టర్లు, రియల్టర్లకు అనుకూల సమయం. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. కుటుంబ సభ్యుల సహకారం స్వీకరిస్తారు. రావాల్సిన సొమ్ము సకాలంలో అందుతుంది. రుణ ఒత్తిడులు తొలగుతాయి. ఆరోగ్య విషయంలో ఉపశమనం పొందుతారు. వ్యాపారులు అనుకున్న లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. ఉన్నత శ్రేణి నుంచి ప్రశంసలు. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. మహిళలకు ఆకస్మిక ధనలాభం. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. శివ స్తోత్రాలు పఠించండి. వృశ్చిక రాశి ఫలాలు. రహస్య విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. గతం నుంచి వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు తీరుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు. రుణ బాధలు తొలగుతాయి. ఆకస్మిక ధనలాభం. శారీరక రుగ్మతల నుంచి విముక్తి. వ్యాపారులు లాభాల బాటలో పయనిస్తారు. నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అంచనాలు నిజమవుతాయి. మహిళలకు నూతనోత్సాహం. షేర్ల విక్రయాలలో లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. ధనుస్సు రాశి ఫలాలు. కొన్ని ఇబ్బందులు క్రమేపీ తొలగుతాయి. ప్రతిభ వెలుగు చూస్తుంది. ఆశ్చర్యపోయే సంఘటనలు ఎదురవుతాయి. నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులను కలుసుకుంటారు. కుటుంబంలో అందరితోనూ సఖ్యత ఏర్పడుతుంది. మీ నిర్ణయాలు స్వాగతిస్తారు. పెండింగ్ బాకీలు వసూలవుతాయి. పొదుపు చర్యలు పాటిస్తారు. కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి. వ్యాపారులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు, మంచి గుర్తింపు రాగలదు. రాజకీయవేత్తలకు పదవులు దక్కుతాయి. మహిళలకు మానసిక ప్రశాంతత. షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి. మకర రాశి ఫలాలు. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులు, ఆప్తులు చేదోడుగా నిలుస్తారు. వాహనాలు, ఇంటి కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. కుటుంబ సభ్యులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. అందరూ ప్రశంసలు కురిపిస్తారు. ఆర్థికంగా ఎదురుండదు. ఇబ్బందులు తొలగుతాయి. రుణబాధలు కూడా అధిగమిస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఔషధ సేవనం నుంచి విముక్తి. వ్యాపారాలలో అధిక లాభాలు ఊరిస్తాయి. పెట్టుబడులకు తగిన సమయం. ఉద్యోగులకు ప్రమోషన్లు ఆకస్మికంగా లభిస్తాయి. రాజకీయ, కళారంగాల వారి సేవలకు గుర్తింపు రాగలదు. మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. షేర్ల విక్రయాలు లాభిస్తాయి. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. రామ స్తోత్రాలు పఠించండి. కుంభరాశి ఫలాలు. కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రత్యర్థుల నుంచి సమస్యలు ఎదురు కావచ్చు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వివాహ యత్నాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిళ్లు, తద్వారా చికాకులు. మీ మాటకు కొంత వ్యతిరేకత ఎదురవుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. రుణాలు చేస్తారు. శారీరక రుగ్మతలు బాధిస్తాయి. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. పెట్టుబడులు ఆలస్యమవుతాయి.
ఉద్యోగులకు బదిలీలు అనివార్యం, పై స్థాయి వారి నుంచి ఒత్తిళ్లు, పారిశ్రామికవేత్తలు కళాకారులకు అంచనాలు తారుమారు కాగలవు, మహిళలకు సోదరుల నుంచి సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి, షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి, పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం, గణపతిని ఆరాధించండి. మీనరాశి ఫలాలు. ఎంతటి పనైనా నేర్పుగా పూర్తి చేస్తారు, ఆత్మీయులు మిత్రుల సలహాలు సహాయం స్వీకరిస్తారు, విలువైన వస్తువులు సేకరిస్తారు, విద్యార్థులు ప్రతిభా పాఠవాలు వెలుగులోకి రాగలవు, ఇంటి నిర్మాణ యత్నాలు సానుకూలం, తీర్థయాత్రలు చేస్తారు, వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు, కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు, కుటుంబ సభ్యులు మీపై మరింత ఆదరణ చూపుతారు, కొంతకాలంగా వేధిస్తున్న సమస్యలు తీరుతాయి, రావలసిన సొమ్ము అందుతుంది, రుణబాధలు తొలగుతాయి, ఆరోగ్యపరంగా ఉపశమనం పొందుతారు, వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు, కొత్త పెట్టుబడులు సమకూరుతాయి, ఉద్యోగులకు విధి నిర్వహణలో అవరోధాలు తొలగుతాయి, ఇంక్రిమెంట్లు దక్కుతాయి, పారిశ్రామికవేత్తలు కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది, మహిళలకు సమస్యల నుంచి విముక్తి, షేర్ల విక్రయాలు లాభిస్తాయి, తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం, కనకదార స్తోత్రాలు పఠించండి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.